ఆట విడుపు కార్యక్రమం రెండో రోజుకి చేరుకుంది. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా చక్కగా ఆడడం జరిగింది. ఈ రోజు మంత్రులు కూడా జాయిన్ అయ్యి చాలా చక్కగా మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగారు సార్ ఎలా జరుగుతుంది సార్ కార్యక్రమం ఎలా జరుగుతుంది? మీరు చూస్తూనే ఉన్నారు, మంత్రులు వాళ్ళ స్థాయిని కూడా పక్కన పెట్టి ఈ రోజు అందరితో కలిసి ఆడుకోవడం జరుగుతా ఉంది. ఈ రోజు ఇది క్రీడా స్ఫూర్తిది. ఈ రోజు కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీడాకారులకు మంచి మెసేజ్ పంపించాలనే ఉద్దేశం ఉంది. అది కూడా సీరియస్ గా, ఏదో ఫన్నీగాని కాకుండా చాలా సీరియస్ గా ఆడుతున్నారు, పోటీ పడుతున్నారు. ఈ రోజు ఒక పక్క ఫీల్డింగ్, ఈ రోజు ఇప్పటికే మన పల్లా శ్రీనివాస్ గారు వర్సెస్ అదే విధంగా సత్యకుమార్ యాదవ్ గారు టీం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు కూడా గెలిచారు. ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వర్సెస్ ఈ రోజు దాని తర్వాత కొల్లు రవీంద్ర గారి టీం కూడా జరుగుతుంది. ఈ రోజు బ్రహ్మాండమైన ఈ రోజు ఏర్పాట్లు కూడా చూస్తారు. నిజంగా ఇది ఆ పక్క రూపాలు కూడా హోంమంత్రి గారు కూడా ఇప్పుడే ఆడేసి వచ్చారు. ఇప్పుడు ఫీల్డింగ్ లో కూడా హోంమంత్రి గారు కూడా ఫీల్డింగ్ లోనే ఉంటారు. అది క్రీడా స్ఫూర్తి. సార్ మీరు కూడా గ్రౌండ్ లో దిగి కామెంటరీ ఇస్తున్నారు, అందరినీ రమ్మని అడుగుతున్నారు, గేమ్స్ పార్టిసిపేట్ చేయమని. ప్రజలకు కూడా క్రీడల ప్రాధాన్యత ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. నేను ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నాకు కావాల్సిన క్రీడా స్ఫూర్తి. ఈ రోజు ఏదైతే రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలనుకున్నామో దానికి ఇదొక ప్లాట్ఫామ్ అవుతుంది. ముందు సంవత్సరం ఎమ్మెల్యేలు పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఏం జరిగిందో మీరు చూసారు. ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున క్రీడా స్ఫూర్తి ముందుకు వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాలకు వెళ్ళి మళ్ళీ మంచి చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి యాక్టివిటీస్ ఏంటి సార్? 2 రోజులు పూర్తయింది, 3 రోజులు ఇప్పుడు అదే విధంగా త్రో బాల్ ఉంది, అదే విధంగా వాలీబాల్ కూడా ఉంది. దాంతో పాటు షార్ట్ పుట్, అనేక క్రీడలు, మ్యూజికల్ చైర్ రేపు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ప్రైజ్ సంబంధించి నిన్న ఎవరు గెలిచారు సార్? ఈ రోజు గేమ్స్ ఇప్పుడు క్రికెట్ జరుగుతోంది, దాని తర్వాత త్రో బాల్ జరుగుతోంది. ఏదైతే ఉందో ఫైనల్ లిస్ట్ మీకు ఇస్తాం. సో ముఖ్యంగా చూసారు కదా, 2 డేస్ చాలా చక్కగా జరిగింది. 3వ రోజుకి సంబంధించి కూడా పూర్తిగా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పడం జరిగింది. వారి యొక్క అంటే మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు అయినా ఎమ్మెల్సీలు అయినా వారి యొక్క స్థాయి గురించి పట్టించుకోకుండా కూడా గ్రౌండ్ లోకి దిగి ఆ క్రీడా స్ఫూర్తిని అనేది నింపుకొని మరి గేమ్స్ ఆడుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుందని రవినాయుడు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.